ఈ వీడియోలో మనం ఒక స్ట్రాటజీని ట్రేడ్ డిప్లాయ్ చేసిన తర్వాత దాని స్టేటస్ని బట్టి ఆ స్ట్రాటజీ ఏ కండిషన్లో ఉందో మనం చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఒక స్ట్రాటజీని డిప్లాయ్ చేసిన తర్వాత మొదటిగా అది యాక్టివ్ అని చూపిస్తూ ఉంటుంది జనరల్గా. అంటే యాక్టివ్ మోడ్లో ఉన్నట్లయితే అది దానిలో ఉన్న అన్ని కండిషన్స్ని చెక్ చేస్తూ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. మరొక రకం స్టేటస్ ఏంటంటే లైవ్ ఎంటర్డ్. స్టేటస్ లైవ్ ఎంటర్డ్ అని ఉన్నట్లయితే స్ట్రాటజీని డిప్లాయ్ చేసిన తర్వాత ఆల్రెడీ అది ఒకటే ట్రేడ్ తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఒకసారి ట్రేడ్ తీసుకుని ఎగ్జిట్ కూడా అయిపోయి ఉండొచ్చు. అంటే యూనివర్సల్ ఎగ్జిట్ అవ్వకపోతే ఏ విధంగా లైవ్ ఎంటర్డ్ అని చూపిస్తూ ఉంటుంది. అంటే మరొక ట్రేడ్ వస్తే తీసుకుంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ స్టేటస్ కూడా మనకి ఏ రకంగానూ ఇబ్బంది కాదు. మరొక రకమైన స్టేటస్ ఏంటంటే పాజ్డ్. ఈ పాజ్డ్ అనే స్టేటస్ ఉందంటే ఆ స్ట్రాటజీ ఏ విధమైన కండిషన్ని చెక్ చేయకుండా అలా నిలకడగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఒక రోజు ట్రేడ్ చేయకూడదు అని అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని పాజ్ మోడ్లో ఉంచాలి. అలా ఉంచినట్లయితే అది ఏ విధమైన కండిషన్ని చెక్ చేయకుండా ఎంట్రీ ఎగ్జిట్ లాంటివి తీసుకోకుండా అలా నిలకడగా ఉంటుంది. తిరిగి మనం ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు యాక్టివ్ మోడ్లోకి ఈ స్టేటస్ని మార్చుకోవాలి. నెక్స్ట్ మరొక రకమైన స్టేటస్ బ్లాక్డ్. ఎప్పుడైనా స్టేటస్ బ్లాక్డ్లో కనబడుతుందంటే ఆ స్ట్రాటజీ కంప్లీట్గా ఏ విధమైన కండిషన్లు చెక్ చేయకుండా ఆగిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీ స్టేటస్ ఇలా బ్లాక్లో ఉండడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ట్రేడ్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల ఈ స్ట్రాటజీ అనేది బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ విధమైన ఎంట్రీ ఎగ్జిట్ లాంటివి ఉండవు. అప్పుడు మనం మళ్ళీ సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. లేదా మనమే స్టేటస్ని బ్లాక్ నుంచి యాక్టివ్లోకి మార్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ స్ట్రాటజీలో ఏదైనా లోపం తలెత్తడం వల్ల ఎంట్రీ ఎగ్జిట్ అనేక సార్లు తీసుకోవడం వల్ల సుమారు 100 సార్లు ఎంట్రీ ఎగ్జిట్లు తీసుకోవడం వల్ల స్ట్రాటజీ ఆటోమేటిక్గా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్ట్రాటజీని కంప్లీట్గా డిలీట్ చేసి అందులో ఉన్న ఎర్రర్స్ని చెక్ చేసుకుని రెక్టిఫై చేసుకుని మళ్ళీ పేపర్ ట్రేడింగ్లో ఉంచి కొద్ది రోజులు అంతా ఓకే అనుకున్న తర్వాత లైవ్ డిప్లాయ్మెంట్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ పద్ధతి. అన్ని స్టేటస్ల్లో కల్లా చాలా ఇబ్బందికరమైనది, ఒక రకంగా డేంజరస్ ఈ స్టేటస్ ఏంటంటే ఎర్రర్ ఎగ్జిక్యూషన్. ఇలా స్టేటస్ ఎర్రర్ ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీలో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం తలెత్తిందని మనం భావించాలి. దీన్ని వెంటనే మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఈ స్టేటస్ ఎర్రర్ ఎగ్జిక్యూషన్ మనం మేనేజ్ చేయడం కోసం ఒక 4 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో మొదటి స్టెప్గా మన బ్రోకర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అక్కడ అప్పటికే ఏవైనా పొజిషన్స్ రన్ అవుతూ ఉంటే వాటిని మాన్యువల్గా క్లోజ్ చేయాలి. రెండో స్టెప్ కింద మన ట్రేడ్లోనే ఎగ్జిక్యూషన్ టైప్ దగ్గర లైవ్ ఆటో నుంచి లైవ్ ఆటో 1 క్లిక్కి మార్చాలి. మూడో స్టెప్గా మేనేజ్ పై క్లిక్ చేస్తే అక్కడ ఈ 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో క్యాన్సిల్ బటన్పై క్లిక్ చేసి ప్రొసీడ్ అనేది చేయాలి. అప్పుడు స్ట్రాటజీ ఆటోమేటిక్గా యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అంటే స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది. నాలుగో స్టెప్గా ఈ స్ట్రాటజీ యాక్టివ్లోకి వచ్చేసి మళ్ళీ ట్రేడ్లు తీసుకోకుండా మనం జాగ్రత్త పడడం కోసం ఆల్రెడీ లైవ్ ఆటో 1 క్లిక్ పెట్టింది అందుకోసమే. ఇప్పుడు దీన్ని ఆర్కైవ్ చేయాలి. ఈ కుడి పక్కన 3 చుక్కలపై క్లిక్ చేసి అక్కడ ఉన్న ఆప్షన్స్లో
ఆర్కైవ్ ఆప్షన్ ఎంచుకుంటే ఈ స్ట్రాటజీ ఇక ఏ విధమైన కండిషన్స్ని చెక్ చేయకుండా ఆర్కైవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఎర్రర్ రావడానికి కారణం ఏంటో తెలుసుకుని ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసిన తర్వాతే మళ్ళీ మనం ట్రేడ్స్ కోసం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ స్టేటస్ ఆర్కైవ్డ్ అని ఉన్నట్లయితే అది ఏ విధమైన కండిషన్లో చెక్ చేయకుండా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఇది స్ట్రాటజీని డిలీట్ చేసినట్టు కాదు, స్ట్రాటజీకి సంబంధించిన డేటా రిపోర్ట్స్లో స్టోర్ అయి ఉంటుంది. అదే స్ట్రాటజీని డిలీట్ చేసినప్పుడు అప్పటి వరకు వచ్చిన రన్ కౌంటర్లో ఎక్సెట్రా డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. కానీ ఆర్కైవ్డ్ చేసినప్పుడు ఆ డేటా అంతా రిపోర్ట్స్లో ఉంటుంది. నెక్స్ట్ స్టేటస్ ఎగ్జిక్యూషన్ టైప్లో లైవ్ ఆటో 1 క్లిక్ ఉంచినట్లయితే స్ట్రాటజీ కండిషన్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఎంట్రీ వస్తుంటే కనుక స్టేటస్లో వెయిటింగ్ 1 క్లిక్ అని చూపిస్తుంది. అప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది లైవ్ ఆటోలో ఈ స్టేటస్ అనేది కనిపించదు. కేవలం లైవ్ ఆటో 1 క్లిక్ అనే ఎగ్జిక్యూషన్ పెట్టినప్పుడు మాత్రమే ఎంట్రీ వచ్చినప్పుడు ఈ విధంగా స్టేటస్ చూపిస్తుంది. ఇక చివరి స్టేటస్ ఎగ్జిటెడ్. ఎప్పుడైనా స్ట్రాటజీ యొక్క స్టేటస్ ఎగ్జిటెడ్ అని ఉన్నట్లయితే అది ట్రేడ్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయినట్టు, అక్కడ ఏ విధమైన కండిషన్స్ని చెక్ చేయదు. ఇది యూనివర్సల్ ఎగ్జిట్ జరిగినప్పుడు లేదా కౌంటర్ కంప్లీట్ అయినప్పుడు ఈ విధమైన స్టేటస్ కనిపిస్తుంది. మళ్ళీ స్టేటస్ యాక్టివ్లోకి మారే వరకు ఏ విధమైన ఎంట్రీలు తీసుకోదు.